రఘురామకృష్ణరాజు గారికి ఇంకా సీటు కన్ఫర్మ్ కాలేదు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు చేబ్రోల్లో. పవన్ కళ్యాణ్ గారిని కలిసి దాదాపు ఒక అరగంట సేపు మాట్లాడారట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే తాను ఎంపీగా పోటీ చేస్తానో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో అనేది ఇంకా క్లారిటీ లేదు. అది ఇంకా కాస్త అయోమయంగానే ఉంది. కానీ దీనిపై త్వరలోనే పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకుంటారు అని అన్నారంట. మరి ఈయన చేరింది తెలుగుదేశం పార్టీలో. పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం అంటే మరి ఆయన సీట్ ఏమన్నా ఒకటి త్యాగం చేస్తారా? ఉన్నవే 2 ఎంపీ స్థానాలు, లేదంటే ఆయనకున్న ఎమ్మెల్యే స్థానాల్లో 21 దాంట్లో ఒకటే ఉన్న కేటాయిస్తారు. ఆ లాజిక్ ఏంటో అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు కలవడం అంటే తెలుగుదేశం పార్టీ వాస్తవానికి 144 స్థానాల్లో పోటీ చేస్తుంది. 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు జనసేన. 10 స్థానాల్లో కేవలం 10 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. ఈ ముగ్గురులో ఎవరు రఘురామకృష్ణరాజు గారికి సీటు కేటాయించాలి? 144 స్థానాల్లో పోటీ చేస్తున్న